హలో అండి, నేను డాక్టర్ శ్రీజ గురాల. మీరు కూడా ఈ బిస్కెట్స్ ఆరోగ్యంగా ఉన్నాయని తీసుకుంటున్నారా, లేదా ఇలాంటివి కొంటున్నారా? ఇంకొన్ని సెకండ్లలో మీ అభిప్రాయం మారిపోతుంది. ఫస్ట్ మనం గమనించాల్సింది నాట్ రికమెండెడ్ ఫర్ చిల్డ్రన్, అంటే పిల్లలకి కాదు అన్నమాట. 45% గోధుమ పిండి అంటే ఏం కాదండి, మైదా పిండి. అంటే ఇది బరువు పెరగడానికి. సుక్రలోజ్ అలాంటివి ఏంటివంటే ఆర్టిఫిషియల్ స్వీట్నెస్ అంటాం, అంటే తీపి కలిగించే పదార్థాలు అనమాట. ఇవి లాంగ్ టర్మ్లో గర్భిణీలు కానీ పిల్లలకు కానీ వాడకూడదు, ఇవి హానికారకం. అలాగే హైడ్రోజనేటెడ్ వెజిటబుల్ ఫ్యాట్, అంటే కృత్రిమంగా తయారు చేయబడిన ఫ్యాట్, ఇది గుండెకి సంబంధించిన రిస్క్ని పెంచుతుంది. E150C అంటే సింథటిక్ కలర్స్, సింథటిక్ రంగులు పిల్లల శరీరానికి కరెక్ట్ కాదు. అలాగే లాక్సేటివ్ అంటే మోషన్స్ ఎక్కువ అవ్వడం అనమాట, విరోచనాలు అవ్వడం. కాబట్టి దీని మీద మే హ్యావ్ లాక్సేటివ్ ఎఫెక్ట్ అని కూడా రాశారు చూడండి. నో షుగర్ యాడెడ్ అని రాసిన స్నాక్ ఇది, అంటే షుగర్ అసలు ఉండకూడదు. కానీ మాల్టోడెక్స్ట్రిన్ అనేది ఇంకొక రకమైన షుగర్ అనమాట. ఈ స్నాక్లో క్యాలరీ కాన్షియస్ కోసం అని చెప్తున్నారు కదా, కానీ ఇది బరువు తగ్గడానికైతే కాదండి, బరువు పెరగడానికే. అక్కడ డయాబెటిక్స్ కోసం మితంగా తినాలి అని రాస్తున్నారు చూడండి. కాబట్టి మీరు తీసుకునే ప్రతి ప్యాకెట్ని చదవండి, ఆరోగ్యానికి హాని చేసే పదార్థాలన్నిటికీ దూరంగా ఉండండి. మనం ఏం తింటామో మనము మన పిల్లలు అదే అవుతాం. సో ఖచ్చితంగా లేబుల్ చదవడం నేర్చుకోండి. థ్యాంక్ యూ.